గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 8న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనం. పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరితో కలిసి కమిషనరేట్ భవనాన్ని పరిశీలించిన కోలేటి దామోదర్ గుప్తా. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు. కార్మికుల హక్కుల సాధన కోసం కార్మికుల గొంతుకనవుతానన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. అధిక ధరల విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారుడి సైకిల్ యాత్ర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకి చేరుకున్న జన చైతన్య యాత్ర. మంచిర్యాల జిల్లా మందమర్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు. కార్మికుల ఉద్యమ పోరాట ఫలితమే 8 గంటల పని విధానమన్న సంజయ్ కుమార్. డీటెయిల్స్ చూసే పెద్దపల్లి మంచిర్యాల జిల్లాను కలుపుతూ ఏర్పాటు చేసిన రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనాన్ని ఈ నెల 8న ఐటీ మినిస్టర్ కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీతో పాటు పోలీసు ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రారంభం కానుందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరితో కలిసి కమిషనరేట్ భవనాన్ని పరిశీలించారు. 28 ఎకరాల స్థలంలో 38,50,00,000 వ్యయంతో అధునాతన హంగులతో పోలీస్ కమిషనరేట్ భవనాన్ని నిర్మించామని అన్నారు. కమిషనరేట్ బిల్డింగ్ లో ఉన్న అన్ని విభాగాలను అణువణువున పరిశీలించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పోలీస్ శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ బిల్డింగులు సిద్ధమయ్యాయని అన్నారు. ఇదే క్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ను ప్రతిష్టాత్మకంగా నిర్మించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కొంచెం డేట్ ఉండదు సార్, ఈ డేట్ రండి సార్. ఈ నెల 8వ తేదీ గౌరవ యువ మంత్రివర్యులు కేటీఆర్ గారు రామగుండానికి వస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కోరకంటి చంద్ర గారు ఫిక్స్ చేశారు. 8th కన్ఫర్మేషన్ కూడా చేశారు. వేరే ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ పోలీస్ కమిషనరేట్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయింది, టోటల్ కంప్లీట్ అయిపోయింది. దీని ఇనాగ్రేషన్ కూడా అదే రోజు పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సిపి రామగుండం గారు మరియు పోలీస్ అధికారులు, పోలీసు అధికారులు నేను అందరం కలిసి చూడడం జరిగింది. ఈ బిల్డింగ్ 38,50,00,000 బిల్డింగ్. టోటల్ ప్లింత్ ఏరియా 58,541. నర్సంపేట పట్టణంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం కార్మికుల గొంతుకనవుతానని అన్నారు. త్వరలోనే నర్సంపేటలో కార్మికుల సంక్షేమం కోసం నూతన కార్మిక భవనాన్ని నిర్మిస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నర్సంపేట కార్మిక కమిటీ వారి ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని కార్మిక జెండాను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎగురవేశారు. అనంతరం 14 రంగాలకు చెందిన కార్మికులతో మున్సిపాలిటీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత దేశంలో గుణాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి శుభవేళ. ముందుగా మన రాష్ట్రంలోనే కార్మికుల యొక్క హక్కులను సాధించాలని, ఇప్పటికే అనేక హక్కులను సాధించడంతో పాటు మిగిలిపోయినటువంటి ఏ వర్గాలకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో
తెలంగాణ ప్రభుత్వం కమిట్మెంట్ ఇచ్చిందో అవన్నింటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ చూపెట్టి త్వరలోనే అవన్నీ కూడా తక్కువ సమయంలో అమలు చేసుకుందాం. దానికోసం మీ అందరి పక్షాన నిలబడడానికి, మీ గొంతుగా నేను నిలదించడానికి నేను మీ తమ్ముడిగా, మీ అన్నగా నేను తప్పకుండా బాధ్యత వహిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయ్యేటువంటి అన్ని హక్కుల విషయంలో మీ గొంతుకై నిలబడతానని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం అధిక ధరల విధానాలకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నివాసి అయిన తుత్తికా ప్రకాష్ తెలంగాణ ఉద్యమకారుడు 4000 కిలోమీటర్లు 59 రోజులుగా 14 జిల్లాల్లో జన చైతన్య యాత్ర బాట పట్టారు. బీజేపీ పార్టీ అమలు చేసిన అధిక ధరలకు సామాన్య ప్రజలు అనేక రకాలుగా బాధపడుతున్నారని, కడుపుకు వండుకొని కూడా తినదామంటే వంట గ్యాస్ ధర పెంచారని, అవసరాల నిమిత్తం పెట్రోలు డీజిల్ ధరలను కూడా భరించలేకపోతున్నామని అన్నారు. ఇలాంటి పరిస్థితులు చూసి చలించిన తుత్తికా ప్రకాష్ ప్రజలను చైతన్యపరచడానికి తన వంతు కృషిగా జన చైతన్య యాత్ర మొదలుపెట్టాడు. మార్చి నెల 10వ తారీఖున మొదలుపెట్టి 4000 కిలోమీటర్లు తెలంగాణలోని 14 జిల్లాల్లో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలను కలుపుతూ 59వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకి చేరుకున్నారు. ఇక్కడ నుండి పాల్వంచ, మణుగూరు ప్రాంతం గుండా పినపాక చేరుకుని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాంతారావును కలిసి యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తారని తెలిపారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నా పేరు తుత్తికా ప్రకాష్ అండి, భద్రాచలం తెలంగాణ ఉద్యమకారిని. ఈరోజు మేడే దినోత్సవం మరి అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక పల్లెల్లో ఇవాళ ఈ రోజున మేడే దినోత్సవం జరుపుకున్నటకు మరి ప్రజలిచ్చినటువంటి భాగ్యం. మరి ఈ యొక్క కార్మికుల దినోత్సవం మేడే కార్యక్రమం ఎంతో చక్కగా జరుపుకుంటూ ఉన్నారు. ఇప్పుడే జెండా ఎగరటం జరిగింది ఈ కొత్తగూడెం ప్రాంతంలో. మరి ఈ యొక్క ప్రకాష్ జనచైతన్య యాత్ర మరి గ్యాస్ పై సమరం, గ్యాస్ను తగ్గించాలని ఇప్పటికే 4000 కిలోమీటర్లు 14 జిల్లాలు గుండగా అనేక జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం మొదలుకొని, ములుగు జిల్లా మొదలుకొని ఏపీ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో మొదలుకొని జగిత్యాల, అటు కరీంనగర్, మరి మెదక్, సిరిసిల్ల అనేక జిల్లాలు గుండగా 14 జిల్లాల్లో ఈ యొక్క గ్యాస్పై సమరంపై ప్రజలకి ఒక మెసేజ్ రూపంలో ఇవ్వడం జరిగింది సార్. విషయం మరి పెట్రోల్ ధర, డీజిల్ ధర విపరీతంగా పెంచుతూ ఈ యొక్క మోడీ గారి ప్రభుత్వం ప్రజలకి మరి ఏ మెసేజ్ ఇస్తున్నారో మాకైతే తెలియదు. కానీ ఈ యొక్క గ్యాస్ ధరను మరి విపరీతంగా పెంచుతూ 2014లో 410 రూపాయల గ్యాస్ ధర ఈ రోజున మరి 1150 నుంచి 1200 వరకు ఆయా ప్రాంతాలు తీసుకుంటా ఉన్నారు. నిన్నగాక మొన్న కరోనాతో బాధపడి ఆర్థికంగా అయిపోయిన సందర్భాలు, ఎంతమంది పోగొట్టుకున్న సందర్భాలు, అది మరి కోలుకోకముందే మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక కక్షపూర్వకంగా తెలంగాణ రాష్ట్రాన్ని కక్షగా ఎన్నుకొని మరి మేడే దినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమర్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ పట్టణ ప్రజలకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మందమర్రి హమాలీ సంఘం శ్రామికులకు మరియు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం కార్మికులతో ఎర్ర జెండా పతాకావిష్కరణ జరిపించి కార్మికులను శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా చికాగో నగరంలో కార్మికుల ఉద్యమ పోరాట ఫలితమే 8 గంటల పని విధానమని అన్నారు. మరి అదే పని పర్మనెంట్ కార్మికుడు చేస్తే 70-80 రూపాయలు. ఇది శ్రమ దోపిడీ కాదని అడుగుతున్నా. మరి హమాలి సోదరులు వాళ్ళు పని చేసుకుంటేనే మరి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో వాళ్ళకు కూడా ఇవాళ ఎలాంటి భద్రత లేని బతుకులు బతుకుతున్నారు. మనం సాధించుకున్న తెలంగాణలో శ్రమ దోపిడీ రోజు రోజుకి అయిపోతుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం జరిగితే మరి ఈ నవయుగంలో మరి ఇంత డెవలప్డ్ కంట్రీస్లలో మరి ఇవాళ ఏం జరుగుతుంది? మళ్ళీ ఆ రోజులే వచ్చినాయి. ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతిలో మన శ్రమని, మన బతుకులను పెట్టి ఇవాళ ఈ కార్మిక నాయకులు కానీ ఈ ప్రభుత్వాలు కానీ దోచుకుంటారు. కనుక రానున్న రోజుల్లో మరొక్కసారి కార్మిక వ్యతిరేక పోరాటాన్ని, ఏవైతే శ్రమ దోపిడీకి జరుగుతున్నా ఈ పోరాటాన్ని చేయాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉంది.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే హమాలీ వర్కర్లకు ఏర్పాటు చేసిన వ్యవసాయ న్యాయ సలహా కేంద్రంలో జిల్లా జడ్జి అర్జున్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా న్యాయమూర్తిని స్థానిక వార్డు కౌన్సిలర్ బీజేపీ నేత కొంత శ్రీనివాస్ రెడ్డి సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ అర్జున్ కుమార్ మాట్లాడుతూ రైతులు లేకపోతే దేశంలో మనుగడ లేదని, ప్రకృతి సహకరించకపోవడంతో అకాల వర్షాలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వాపోయారు. అలాగే ప్రజలందరూ కూడా తప్పనిసరిగా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా న్యాయ సలహా కేంద్రానికి వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చునని, సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. పెట్టారు. వాళ్ళు అక్కడ నుంచి దాని గ్రీవెన్స్ కి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీకు అందరికీ ఈఎస్ఐ ఉంది అనుకుంటారు కదా, ఈఎస్ఐ ఉంది, పిఎఫ్ ఉంది కదా. ఈఎస్ఐ మీకు తెలుసు కదా, మీకు మీ భద్రత కోసం మీకు ఏమైనా ఆరోగ్యరీత్యా ఏదైనా ప్రాబ్లం అయితే ఈఎస్ఐకి వెళ్ళవచ్చు. ఈఎస్ఐ అంటే కేవలం ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూస్తారు, పెద్ద సమస్యలకు చూడదు అని అనుకోకండి. మీకు ఏదైనా పెద్దది కానీ క్యాన్సర్ కానీ అట్లాంటి వ్యాధులు వచ్చి మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వస్తే ఈఎస్ఐ ఎవరితోనన్నా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి రిఫర్ చేయొచ్చు. అక్కడ ఉన్న ఈఎస్ఐ పెద్ద డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ డాక్టర్ గారు పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్, యశోద హాస్పిటల్స్ ఉన్నాయి, సంబంధి మనకి. అదే కాదు మన ఢిల్లీలో ఉన్న ఐఎస్ ఉంటాడు, అక్కడ కూడా రిఫర్ చేయొచ్చు ఈఎస్ఐ. ఇది కాంప్లికేటెడ్ కేసు ఉంది, ఇది ఇట్లా క్యాన్సర్ ఉంది, తగ్గలేని వ్యాధి ఉంది, మేము చేయలేనిది అని చెప్పి అక్కడ ఏదైతే ఉంటుందో కమిటీ, ఈఎస్ఐ కమిటీ, వాళ్ళు దానికి రిఫరెన్స్ ఇవ్వచ్చు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బజార్ హమాలీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడే పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో బజార్ హమాలీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ నేత ఉప్పు రాజు మాట్లాడుతూ కార్మికుల హక్కులు సాధించుకున్న రోజు మేడే అని, ఆనాడు పని గంటల గురించి కార్మికులు ఐక్యంగా పోరాడి సాధించుకున్న ప్రతిఫలంగా మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. కార్మికుల ఐక్యతకు నిదర్శనమై మేడే అని ఈ సందర్భంగా ఆనాటి మేడేకి సంబంధించిన ఉద్యమాన్ని గుర్తు చేశారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులకు శుభదినం. ఎందుకంటే ఇది కార్మికుల తన హక్కులు సాధించుకున్న రోజు మేడే. ముందుగా పెద్దపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్మిక సోదరులందరూ కూడా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆనాడు పని గంటల గురించి ఉవ్వెత్తున ఉద్యమం చేసి కార్మికులు ఐక్యంగా పోరాడి సాధించుకున్న ప్రతిఫలంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే కార్మికుల ఐక్యతకు నిదర్శనం ఆనాడు చికాగో పట్టణంలో కార్మికులు పని గంటలు తగ్గించాలనే ఉద్దేశంతో ఆనాడు ఐక్యంగా ఉధృతంగా అక్కడున్న ప్రభుత్వంపై పోరాడి ఏ మార్కెట్లో అనేక లక్షల మంది కార్మికులతోటి ప్రదర్శన చేస్తే అక్కడ ఉన్న ప్రభుత్వం విచక్షణ రహితంగా కాల్పులు జరిపితే ఆ కాల్పులలో నుండి, ఆ రక్తపు మడుగులో నుండి ఆ తడిసిన ఆ యొక్క కార్మికుని షర్టును తీసుకొని ఆనాడు ఎర్ర జెండాగా కార్మికుల క్షీణంగా ఆనాడు చేసుకోవడం జరిగింది. దాని స్ఫూర్తిగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి అన్ని ప్రభుత్వాల నుంచి కూడా చట్టాలను ఏర్పరచుకొని చేసుకోవడానికి ముఖ్య కారణం మేడే. మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్లో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను మందమరి మార్కెట్ వ్యాపారస్తుల సంఘం, భగత్ సింగ్ యువత సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మున్సిపాలిటీ సిబ్బంది అయిన పారిశుద్ధ్య కార్మికులకు శాల్వాలతో సన్మానించి పండ్లు పంచిపెట్టారు. మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తమ్మిశెట్టి విజయ్ మాట్లాడుతూ కార్మికులకు ఎప్పుడూ మార్కెట్ కమిటీ మద్దతుగా ఉంటుందని తెలిపారు. భగత్ సింగ్ యువత రాయబారపు కిరణ్ మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ప్రతి ఒక్క సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని, మరియు సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ వారి సమస్యలకు మద్దతుగా వెన్నంటి ఉండి పరిష్కరించుకోవాలని కోరారు. మేడే సందర్భంగా మన మందమరి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకి మన మార్కెట్ వ్యాపార కమిటీ మరియు భగత్ సింగ్ యువత సంయుక్తంగా కలిసి
చిన్న సన్మానం చేయడం జరుగుతుంది. ఈరోజు మందమరి మార్కెట్ కమిటీ మరియు భగత్ సింగ్ యువత ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయడం ఆనందంగా వ్యక్తపరుస్తున్నాను. ఇందులో భాగంగా ఇక్కడ వీచేసిన వ్యాపార కమిటీ మెంబర్స్కి, మా భగత్ సింగ్ యువతకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్మిక దినోత్సవం చేసుకోవడం ప్రతి ఇండస్ట్రీలో కానీ ప్రతి విధానంలో కానీ చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా ఉంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం పరిషత్ ఆవరణలో గత 3 రోజులుగా సాగుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె 4వ రోజుకు చేరుకుంది. మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో పనిచేసే సిబ్బంది, కారోబార్లు, పారిశుద్ధ్య కార్మికులు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే జూనియర్ పంచాయతీ కార్మికులను, కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని, కరోనా ఇతర విపత్తు కారణంగా మరణించిన పంచాయతీ సెక్రటరీలకు కారణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా 2019 ఏప్రిల్ 11వ తేదీన మేము నియామకం పొందినాము. నెలకు 15,000 గౌరవ వేతనంతో 3 సంవత్సరాల ప్రొవిషన్ పీరియడ్ ఒప్పందంతో, సాధారణంగా వేరే ఉద్యోగులకు 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఉద్యోగంలో మాకు 3 సంవత్సరాల ప్రొవిషన్ పీరియడ్ ఇచ్చారు. జీవో నెంబర్ 26 ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించినారు. ఎప్పుడు అంటే 3 సంవత్సరాలు మేము కంప్లీట్ చేసిన తర్వాత మేము మంచిగా పనిచేస్తున్నాం, మా సేవలు ఇంకా అవసరమని ఉద్దేశంతో ఇంకో 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తూ మాకు వేతనాన్ని కూడా 28,719 రూపాయలకు పెంచడం జరిగింది. ఆ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ను మేము ఆహ్వానిస్తూ ఆ 1 ఇయర్ను కూడా పూర్తి చేయడం జరిగింది. టోటల్గా మేము 4 సంవత్సరాలు పూర్తి చేసాం. ఇప్పుడు మా ముందున్న డిమాండ్స్ ఏంటి అంటే, ఈ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసినాం కాబట్టి ఈ 4 సంవత్సరాల పీరియడ్ని సర్వీస్ పీరియడ్గా తొలి రోజు నుంచి ఇప్పటి వరకు సర్వీస్గా పరిగణిస్తూ మాకు క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారిస్తూ మమ్మల్ని సీనియర్ అసిస్టెంట్ స్కేల్తో మాకు ఉద్యోగం క్రమబద్ధీకరించాలని మా ప్రధాన డిమాండ్. అలాగే ఓపీఎస్లని జేపీఎస్లుగా కన్వర్ట్ చేస్తూ విధి నిర్వహణలో, ఎందుకంటే మేము కరోనా టైంలో కూడా చాలా కష్టపడిన కొంతమంది పంచాయతీ కార్యదర్శులు కరోనాతో మరణించడం జరిగింది. అలాగే విధి నిర్వహణలో కొంతమందికి యాక్సిడెంట్ అయింది, నాకు కూడా యాక్సిడెంట్ అయింది. చాలామందికి యాక్సిడెంట్తో వివిధ కారణాలు, యాక్సిడెంట్ వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి మరణించిన వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా నియమించాలని కోరడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్లో జేపీఎస్ మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల లిస్టులో సంబంధం లేకుండా అందరినీ క్రమబద్ధీకరించి విధుల్లో చేరిన తొలి రోజు నుంచి సర్వీస్ కౌంట్ చేయాలి. విధి నిర్వహణలో మరణించిన వారికి 50 లక్షల, క్షతగాత్రులు అయిన వారికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారించి ప్రకటించాలి. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో గల ఇటిక్యాల రామారావుపల్లెలో నిన్న రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసిపోయింది. వాటిని బీజేపీ జిల్లా నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఎలాంటి మ్యాచ్యూర్ లేకుండా ఉన్నటువంటి వాటిని కొనుగోలు చేయాలని మరియు వర్షంతో పంటను నాశనం అయిన వాటికి ఎకరాకు 20,000 చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో చూస్తే మొత్తానికి ప్రకృతి అయితే మొత్తం మళ్ళా వర్షాకాలం తినే కనిపిస్తుంది. ఎండాకాలంలో వర్షాకాలం అయిపోయింది. ప్రకృతి అట్లుందంటే కనీసం పాలకులు అబ్కి బార్ కిసాన్ సర్కార్ అంటారు. కిసాన్ సర్కార్ అంటే గిరేనా, ఏడవైనా చూడరు, ఎక్కడ పోయినా ఒక రైతును తట్టితే అడ్లు పొద్దుగాల లేస్తే అడ్ల కుప్పల కాడికచ్చుడు, మక్కల కుప్పల కాడికచ్చుడు, వాళ్ళ పనిని తీర్చబెట్టుకొని అవిట చుట్టూ తిరుగుడు తప్ప వేరే పని లేదు. ప్రభుత్వం వెంటనే ఇప్పుడు కొనుగోలు, ఎందుకంటే ఈ మ్యాచ్ రాలేదు, ఆ మ్యాచ్ రాలేదు, వడ్లు తప్పు ఉన్నాయి, తాళ్ళు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చూడకుండా ఎంటనెంట కొనుగోలు కేంద్రాలను చాలు చేసి ఎంటనే జోక్కుంటా పంపిస్తుంది తప్ప రైతుకు అసలు ఏ రకంగా కూడా చూసినా
వాళ్ళ కన్నీళ్ళే కనిపిస్తున్నాయి తప్ప ఏడ కూడా సుఖంగా లేదు. ప్రకృతిని కర్ణించకుండా కనీసం పాలకులను కర్ణించి మన కనికరం చూపించి ఎంటే జోకి పంపించాలి. ఎట్లాగైతే ఇప్పుడు లాకలు వచ్చిన వర్ధం కూడా కొనాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఒకవేళ మీరు ఇట్లే లేట్ చేసుకుంటే ఇదే అంటే అలసత్వం వహిస్తే మాత్రం మేము పెద్ద ఎత్తున ఉద్యమించి మీ మెడలు వంచుతామని మీ ద్వారా కోరుతున్నాం. మెట్పల్లి పట్టణంలోని చైతన్య నగర్ లో కార్మికుల దినోత్సవ వేడుకలు ఏఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పేద ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికుల సంఘం అధ్యక్షులు పొట్ట లక్ష్మీ నరసయ్య, గద్దల బాలరాజు, గోరుమంతుల మారుతి, సోమిడి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. అమెరికాలోని చికాగో అనే నగరంలో చిన్నగా విప్లవం అనేది జరిగింది. మేడే అంటే ఏంటి? మేడే అంటే ఒక రక్త దర్పణం. ఎందుకు అంటే ఒక నలుగురిని ఉరిదీసిర్రు మేడే నాడు. ఆ ఉరిదీస్తే ఒక పోలీసు చనిపోయిందని నలుగురి ఉరిదీసిర్రు చికాగోలో. అదే ఆ చనిపోయిన సందర్భంగానే మేడే జరుపుకుంటున్నాం. 1986లో జరిగింది ఉత్సవాలు. తర్వాత జరుపుకుంటా క్రమంగా జపాన్, అమెరికా అన్ని జాగాల్లో ప్రతి కార్మికులు ఐక్యత కావాలని మేడనాడు చనిపోయినారు కాబట్టి వాళ్ళకు ఉరి తీయడం జరిగింది. కాబట్టి మేడనాడు ఒకటి ఉండాలి. ఎర్ర మన రక్తం, ప్రతి రక్తం బొట్టు ఆడ పడ్డది కాబట్టి ఈ మన మేడే అనేది జరుపుకుంటున్నాం. మేడే దర్పణం కోసం ఎంతో మంది త్యాగాల వల్ల మనకి ఇప్పుడు మేడే ఎందుకు జరిగింది, ఎందుకు ఉద్యమం జరిగింది అంటే 18 గంటల డ్యూటీ వేయాలి. 18 గంటల డ్యూటీ వేయాలంటే మనిషి ఎంత విసిగిపోయిండు, ఓ జీతం తక్క 18 గంటలు వేయండి. నిద్ర ఫ్యాక్టరీలల్లో చేయలేక ఎంతో విసిగిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ మేడే అనేది జరుపుకుంటున్నాం. నాగర్ కర్నూలు జిల్లా దేశిటికాల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా జట్టి ధర్మరాజ్ హాజరయ్యారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసిన తర్వాత సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నతనం నుండే ఎన్నో కష్ట దుఃఖాలను, బాధలను భరించాడని అన్నారు. అదేవిధంగా ఆయన చదువుకునే క్రమంలో కుల వివక్షత ఉన్న సమయంలో క్లాసులో దూరంగా కూర్చోబెట్టారని, ఆయన అన్నింటినీ భరించి అంచెలంచెలుగా ఎదిగి చదువుకుని భారతదేశంలో ఒక ముఖ్య మహానుభావుడుగా నిలిచిపోయాడని తెలిపారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ గారి ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ భారతదేశానికి పండుగ రోజంట. అందుకే దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి ముందుగా నిన్ను తెలిసి పాటలు పాడేము. చీకటి మా బతుకుల్లో సూర్యుడు మనం మారినప్పుడే అంబేద్కర్ ఆలోచన ముందుకు పోతా అని చెప్తున్నాను. అదేవిధంగా ఇంకొక మాట చెప్తున్నా, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా ప్రశ్నించాలని చెప్పాడో ఆయన ప్రశ్నించనే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఆయనను కులం చూసిండ్రు. రౌండ్ టేబుల్ సమావేశానికి పిలవలేదు ఆయనను. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న అంటే భారతదేశంలో ఉన్న కొంతమంది లిస్టుల పేరు ఇయ్యలేదు. కానీ ఆ రోజు మూక్ నాయక్ అనే పత్రిక పెట్టి
భారతదేశంలో ఇక్కడ ఉన్న ఉద్యమాల ద్వారా ఎన్నో బ్రిటిష్ వాళ్ళకి తెలిపాడు. ప్రబోధ్ భారత్ పత్రిక ఊకినాకంటే చెవులుండి కళ్ళుండి అంటే చెవులు వినపడాలి పత్రిక ఇక్కడ ఉన్న సమస్యలు మొత్తం తెలియపరిచాడు. కనుకనే నేను ఇంకొక మాట చెప్తున్నా, అభివృద్ధితో పాటు ఈ యొక్క ప్రాంతంలో మొన్ననే మంచిర్యాల జిల్లా మందమరిలో ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ కార్యాలయంలో మేడే సంబరాలు జరుపుకున్నారు. కార్మిక నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆనాడు చికాగో అమరవీరులు చేసినటువంటి పోరాటాల సందర్భంగా 8 గంటల పని విధానం ఏర్పడిందని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి చికాగో అమరవీరుల ఫలితమే ఈ మేడే అని, ఈ మేడేని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. కార్మిక వాడల్లో సంబరాలు జరుపుకునే సందర్భంగా కార్మికులకు, కర్షకులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఆవిష్కరణ చేసుకుని ఇక్కడికి ఏఐటీసీ కార్యాలయానికి వచ్చేసాము. దీనికి ముఖ్య అతిథిగా మన సింగర్ అండ్ గర్ల్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి గారు, అదే వేజ్ బోర్డు శాశ్వత సభ్యులు కామ్రేడ్ సీతారామయ్య గారిని మన యూనియన్ కార్యాలయం జెండా ఆవిష్కరించాల్సిగా కోరుతా ఉన్నాం. కార్మికులందరికీ ఏఐటీసీ యూనియన్ తరఫు పక్షాన, నా పక్షాన 137వ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. 137 సంవత్సరాల కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా కార్మికులు 12 గంటలు, 16 గంటలు, 18 గంటలు పనిదినం ఉండేది. అటువంటిది అమెరికా దేశంలో చికాగో నగరంలో మే 1వ తారీఖు నాడు కార్మికులు సమ్మె చేసి వేలాది మంది 8 గంటల పనిదినం కావాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే అక్కడ ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో వేలాది మంది కార్మికులు తుపాకీ గుండ్లకు బలై నేల కొరిగారు. వాళ్ళ శరీరాల నుంచి కారినటువంటి రక్తంలోనూ ఆ మడుగులో పడిపోయిన కార్మికులు తమ అంగీలని ఆ రక్త మడుగులో ముంచి ఇదే కార్మికుల జెండా, ఈ జెండాతోటే కార్మికుల హక్కులు సాధించుకుంటారని ప్రతిజ్ఞ చేశారు. అదే మేడే జెండా, అదే కార్మిక వర్గ జెండా, ఆ ఎర్ర జెండా నాయకత్వంలోనే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేక హక్కులు సాధించుకున్నారు. 8 గంటల పనిదినం సాధించుకున్నారు. మల్కాజ్గిరిలో భారీ వర్షం జనాలను అతలాకుతలం చేసింది. నేరేడుమెట్టు, వినాయక్ నగర్, ఆర్కేపురం, ఓల్డ్ సఫీల్గూడ, భరత్ నగర్, ఆనంద్ బాగ్, మల్కాజ్గిరిలోని పలు కాలనీల్లో నీటి జలమలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీరు నిండి తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 8న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనం. పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరితో కలిసి కమిషనరేట్ భవనాన్ని పరిశీలించిన కోలేటి దామోదర్ గుప్తా. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మేడే వేడుకలు. కార్మికుల హక్కుల సాధన కోసం కార్మికుల గొంతుకనవుతానన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. అధిక ధరల విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారుడి సైకిల్ యాత్ర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకి చేరుకున్న జన చైతన్య యాత్ర. మంచిర్యాల జిల్లా మందమర్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు. కార్మికుల ఉద్యమ పోరాట ఫలితమే 8 గంటల పని విధానమన్న సంజయ్ కుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.